ఆ చెట్టుని బాగా పట్టుకోండి. ఇది కూడా మంచిదే. మీరు ఇకపైన ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంకా క్వశ్చన్ అంతా అక్కర్లేదు. నా మనసుకి నచ్చకపోయినా నేను జడ్జ్ అయినప్పటికీ స్కోర్ చెప్పాల్సిందే. నందు 1, హనీ 2. మిత్రమా, నీకోసం ఒక గిఫ్ట్. శబాష్ శబాష్ శబాష్. నువ్వు ఏమనుకున్నావు? నీ ప్రాంక్ లో నేను ఇరుక్కుంటాననుకున్నావా? నాకు తెలుసుగా, దీంతో స్ప్రే చేస్తే పెయింట్ వెనకాల నుంచి వస్తుందని అనుమానమా? నందు 2, హనీ 2. ఈ యాపిల్ నేనే తింటాను. లేదు లేదు, ఈ యాపిల్ నేనే తింటాను. నేనే తింటాను. సుల్తాన్ కుమారుడైన బ్యాడ్ మంకీని, పిల్లలు ఈ యాపిల్ ని నేనే తింటాను, మీరు గొడవ పడకండి. ఏంటంటే హనీ 3, నందు 2. నాకు బహుమతిగా నగలు దక్కాయి. ఇదేంటి 2 స్టీరింగ్లు ఉన్న కారా? చప్పట్లు. ఓయ్, ఓ, ఓ. తల మీద ఎందుకురా పూల తొట్టిని వేశావు? వాడికి బలంగా దెబ్బ తగిలితే వాడు ఎలాగ డబ్బు తీసుకొస్తాడు? బాబా బాబా, మాకు పరిష్కారం చెప్పండి బాబా. ఏదో ఒకటి చెయ్యండి, మాకు ఈ డీలు చాలా చాలా ముఖ్యము బాబా. అదంతా ఏమీ కాదు, నీ డీల్ ఫైనల్ కాదు పిల్లాడా. మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, ఏదైనా పరిష్కారం చెప్పండి. సార్, బాబా కుదరదన్నారు కదా, ఇక మన డీల్ ని మర్చిపోవాల్సిందే. మీకు ఏమైనా మతిపోయినదా? 100 కోట్ల డీలు ఎలా మర్చిపోగలను? బాబా మీకు 5 లక్షలు ఇస్తాను, డీలు ఫైనల్ చేయడానికి మార్గం నాకు చెప్పండి. ఏయ్, నీ జన్మ వృత్తాంతం అంతా ఇంతకు ముందే చెప్పాను. ఇకపై నీకేమీ జరగదు, అర్థమైందా? ప్లాట్ఫారం మీద చిలకను పెట్టుకుని జోస్యం చూసే వాడి వల్ల నీ భవిష్యత్తు ఎలా చెప్పగలడు? నీకు జరగబోయేది నేను చెప్తాను బిడ్డా. ఇలా చూడండి, మా సేట్ అంత సులభంగా ఎవ్వరిని నమ్మరు. నేనే లస్సీ బాబా. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. భవిష్యత్తు గురించి నేను చెప్పే విషయాలు తప్పుగా అయ్యిందే లేదు. అరే, ఈయనేనా లస్సీ బాబా? బాబా, నాకు డీలు ఓకే చేస్తే మీకు నేను 1.5 కోటి ఇస్తా. తమ్ముడా, హనీ, నువ్వు వెళ్ళి అతను చూసుకో, నేను ఇటు వెళ్ళి ఇతను చూసుకుంటాను. సరే. ఫోన్ ఇవ్వు.
బొబ్బడ్ ఈ ఫోన్ తీసుకెళ్ళు. అరే వీడేమో లస్సీబాబా శిష్యుడు, అర్థమైందా? బాబా ప్రసాదం మొత్తం అంతా బయటకు వచ్చేసింది, అర్థమైందా? ఇతను ఆ బాబా అనుచరుడే. ప్రమాదం కలిగించడానికే ఇతను ఆ బండిలో వచ్చాడు. మీరు అలాగే ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వస్తాను. ఇంతకంటే వేగంగా పరిగెడితే నేను ఈ ప్రపంచం వదిలిపోవాల్సిందే. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఒళ్ళు తగ్గించాలంటే ఇలా పరిగెత్తాల్సిందే. ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి పండు కుళ్ళిపోయింది. పరిగెత్తినా కూడా నా వెయిట్ ఎలా పెరిగింది. ఏంటిది, నా టవల్కి ఎలా కాళ్ళు మొలిచాయి? అది నా కాలు బిడ్డ. నువ్వు నా కాళ్ళని పట్టుకొని దండం పెట్టావు కాబట్టి నీకు అన్ని మంచివే జరుగుతాయి బిడ్డ. మనిషినైనా నేను కోతినవ్వాలనుకోవట్లేదు. నేను చిన్నపిల్లాన్ని కాను, నా పేరు కన్నా. నువ్వు బిడ్డవో కన్నావో, నీ విధి ప్రకారం నువ్వు డబ్బు గలవాడిగా అవబోతున్నావు. నోరు తెరు, ప్రసాదాన్ని తిను. గోబీ తమ్ముడు పేరు జస్సీ. ఇది ప్రసాదం కాదు, లస్సీ. చప్పట్లు కొట్టండి. అందువల్ల డబ్బు గురించి నాకెటువంటి గొడవ లేదు. ఏమైంది కిట్టి? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఆ లస్సీ బాబా చెప్పినట్టే అన్ని జరుగుతోంది. ఏంటి? లస్సీబాబానా? అవునవునవును, నాకు డబ్బు వస్తుంది అన్నారు, అలాగే జరిగింది. 100 రూపాయలు దొరికింది. అలాగే నాకు ఆస్తి దొరుకుతుంది అన్నారు. 200 బిలియన్ విలువైన ఆస్తి దొరికింది. ఆ తర్వాత లస్సీ బాబా ఏమన్నారంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది. టెర్రస్ లో ఉన్న ఫ్లవర్ పాట్ నా తల మీద పడింది. ఓహోహోయ్. కానీ మీ ఇంటి మీద టెర్రస్ లేదు కదా సార్? అవును, అదే నా లక్కు. అక్కడ ఫ్లవర్ పాట్ లేకపోయినా అది నా తల మీద పడింది. లస్సీ బాబాకే జై కొట్టాలి. ఓహో, నేను ఆయనకి ఒకటి ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓహో ఓహో ఓహో. ఇదేమి విధి కాదు, ప్లాన్. ఏ నెంబర్ నుండి అయితే మీకు బహుమతి వచ్చిందని ఫోన్ చేశారో ఆ నెంబర్ కి ఫోన్ చేయండి. నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన సన్యాసి అయిపోయారు అనుకుంటాను. ఇప్పుడేం చేయడం? ఆ దగా బాబా మిమ్మల్ని చాలా మోసం చేశారు, అనుమానమా? అయితే నేను బిల్లుని రవ్వాలన్న నాకు అలా నెరవేరదా? నాకేమీ దొరకలేదు, తలకి దెబ్బ తగిలిందంటే. చప్పట్లు కొట్టండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఓయ్ పిల్లలారా, మీ ఓటు సన్నీ రోబోకే వేయాలి, అర్థమైందా? ఇదిగో పిల్లలు, కిట్టి డాల్ కి ఓటు వేయండి. డాల్కి ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళ మొహం మీద ఘాటు వేస్తాను. చప్పట్లో. ఏయ్, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నేను గాడిదనే, కానీ నాకు ఒక విషయం బాగా తెలుసు. మీరు ప్రచారం చేశారంటే కిట్టి డాల్ ఖచ్చితంగా ఓడిపోతుంది.
పెళ్ళాం మొగుడుతో గొడవపడి ఇంట్లో ఉన్న ప్లేట్ ని పగలగొట్టింది. కొద్దిసేపటికి ముందు దొరికిన సమాచారం, సిటీలో ఒక ఏరియాలో అతి త్వరలో జరగబోతుంది. ఒక రోబో అండ్ డాల్ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ప్రశాంతంగా పడుకోవాలంటే ఇప్పుడే పడుకోండి, ఎందుకంటే ఈ ఛానల్లో రేపొద్దున మీరందరూ ఈ లైవ్ కాంపిటీషన్ ని చూడబోతున్నారు. కిటీ డాల్ మూమెంట్ కోసం ఎవరో ఒకరు కావాలి, కానీ నా రోబో దానంతటే చేస్తుంది. రిమోట్ ప్రాబ్లం అయిపోయింది. ఏ ఆగో, నీకు తెలుసా నా హస్బెండ్ బాక్సర్. అది నా రోబో. ఈ రోబో చాలా గొడవలు చేసింది. ఆల్రెడీ అందరూ కలిసి నన్ను ఇరికించారే. గెలిచానంటే కిట్టి కోపడుతుంది, ఓడిపోయానంటే ఆ తర్వాత కిట్టి మొహాన్ని నేను చూడలేను. ఏదో గొప్పగా సాధిద్దామని ఇక్కడికి వచ్చి అందరి చేత ఇలా నిందపడ్డావేంటి మిత్రమా? చప్పట్లు. కిట్టి ఓడిపోయి కోపడిందంటే ఓదార్చొచ్చు, కానీ నేనెందులో గెలిచి తీరాలి. టోటల్ సిటీలో మన డాల్ పోస్టర్ ని అంటించేద్దాం. బన్నీ త్వరగా పనిచేయి. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రచారం టోటల్ ఈ ఏరియా అంతా ఓటేస్తుంది. ఆ రోబో కిట్టి డాల్ ఎవరో తేల్చేస్తారు. మీరే నన్ను కావాలని ఇరికించారు, మిమ్మల్ని నేను వదలను. నిన్ను వదిలిపెట్టను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నువ్వు గెలవడం కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా? నా డాల్ పోస్టర్ ని చీట్ చేసావా? నేను అలా చేయలేదు. ఇవాళ క్వాలిటీ టెస్ట్ సన్నీ రోబోనే ది బెస్ట్. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. మీ ఓటు డాల్ కే వేయండి. మీ ఓటు డాల్ కే వేయండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ మాత్రమే బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. బాగుందే. మిమ్మల్ని నేను ఇలా రమ్మని చెప్పలేదు, ఈలోపు వచ్చేసరే. వెళ్ళిపోండి. ఇలా రమ్మని నేను పిలిచినప్పుడు మీరు వస్తే చాలు, అర్థమైందా? ఇలా రండి, ఒక విషయాన్ని చెప్పి వెళ్ళండి. ఎందుకు వచ్చారు? మీరు చెప్పే విషయంలో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే అప్పుడు నేను చెప్తాను, అయ్యి బాబాయ్ సూపర్ అంట. లేకపోతే చేతులు కాళ్ళు కట్టేసి రైల్వే ట్రాక్ లో పడుకోబెడతా. డాక్టర్ బాలు, నా రోబోట్ కి ఇంకా కిట్టి డాల్ కి కాంపిటీషన్ జరుగుతోంది. ఎవరిది బెస్టో తెలియాలి. సన్నీ ఏమనుకుంటున్నాడంటే మీరు కిట్టి డాల్ కే ఓటే.
హనీ హనీ ఏమైంది? నా బ్యాగ్ తెచ్చివ్వు ప్లీజ్. నువ్వు అంతలా సోమరిపోతూ అయిపోయావా? ఇది నువ్వే వచ్చి తీసుకువెళ్ళొచ్చుగా. నీ బ్యాగ్ మా గార్డెన్ ఎందుకు పెట్టేసి వెళ్ళావు? అరే నా కథ వదిలే గాని నువ్వు చూడడానికి ఇంత వీక్ గా ఉన్నావేంటి? నేనేం వీక్ కాదు. నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు చూడడానికి చాలా వీక్ గా ఉన్నావు. ఒక బ్యాగ్ కూడా మొయ్యలేకపోతున్నావు. అదే చెప్పానుగా, నేనేం వీక్ కాదు. ఇప్పుడు చూడు, దాన్ని తీస్తాను. నేను చాలా వీక్ గా ఉన్నాను రా చిన్న తమ్ముడు. ఈ బ్యాగ్ను కూడా ఎత్తలేకపోతున్నాను. రే గాడిద, ఎవరో బ్యాగ్ ని నేలకి మేకులతో ఫిక్స్ చేశారు. అది నా ప్రాంక్. అందులో అందరూ ఇరుక్కున్నారు. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్. నందు అందరికి మిత్రుణ్ణి. ఇదేమంత పెద్ద విషయమేం కాదే. నేను తలుచుకుంటే దీనికన్నా గొప్పగా చేయగలను. అరే నా చెయ్యి ఈ కొండలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి ఎలా వెళ్ళగలను? హా, బగ్ బగ్ బగ్. ఇప్పుడు మీ రెండు చేతుల్లోనూ గ్లౌస్ వేసినట్టుగా ఉంది. వెళ్ళండి బగ్ బగ్ బగ్. సక్సెస్ఫుల్. నందు 1, హనీ 0. జోర్దార్, బండిలోకి ఎక్కు. నేను మార్కెట్ లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే ఇదేంటి, చాలా పవర్ఫుల్ గా కిక్ చేసినట్టున్నానే. నందు 1, హనీ 1. ఓరి నాయనో, సింహాసనమా? అవును, మాలో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ సింహాసనం పైన కూర్చుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరు కూర్చోలేదు కదా, అందుకని నేను కూర్చుంటాను. అరే ఏంటిది అడ్డుకుంటుంది? నేను ఇరుక్కున్నానా?